ఇప్పుడు ఒక జనం గుండెల్లో జాలుబరేటి జానపదాన్ని తన అందలతో తన ఆటలతో మన ముందు కనబరచడానికి వచ్చినటువంటి ఈ చిన్నారులను దీవిద్దాం. అదేవిధంగా వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. భూపాలపల్లి నుండి వెళ్ళి వచ్చినటువంటి రమేష్ బృందాన్ని తమ యొక్క పాటను అందించి ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాం. కళలకు పుట్టినిల్లైనటువంటి ఈ ఓరుగల్లు గడ్డ మీద నాటి కాకతీయుల చరిత్రను కీర్తిస్తూ నేడు ఈ కళావైభవాన్ని కన్నుల పండుగగా జరుపుకోవడంలో మనమంతా అదృష్టవంతులమని భావిస్తున్నాం. జనం గుండె జానపదం పల్లెల్లో ఉన్నటువంటి పదాలను పాలుబారేటువంటి పసికందుల నుండి వెళ్ళి మొదలుకొంటే పండు ముసలి తల్లుల వరకు జానపదం అందరినీ ఆదరిస్తుంది. జానపదం అందరినీ సంబరపెడుతుంది. మరి అలాంటి ఈ పాటను విందాం, ఈ చిన్నారులను దీవిద్దాం. కనుమరుగైపోతున్నటువంటి నా పల్లెల్లో విష సంస్కృతి వెదజల్లుతున్నటువంటి మన పల్లెల్లో కనుమరుగైపోతున్నటువంటి ఏవి నా పల్లెల్లో అనే పల్లె జానపదంతో మన ముందుకు వస్తున్నటువంటి ఈ చిన్నారుల యొక్క పాటను ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాం. క్షేమమే కదా? క్షేమే మహారాజా. నీ రాకకై ఎదురు చూస్తున్నారు మహారాజా. అయితే వచ్చదా రాజు వేటాలే చూడరా రవి తేజములరగా రాజు వేటాలే చూడరా రవి తేజములరగా రాజు వేటాలే చూడరా రాజు వెడల రవి తేజములరగా రాజు వెడల రవి తేజములరగా రాజు వేటాలే చూడరా రవి తేజములరగా శివ శివ మూర్తివి గణనాదా నీవు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా శివుని కుమారుడవు గణనాదా కాటి పాపల ఎంకటి రాముడు బాల సంతుల గణగణ గంటలు పైడి వానుల పల్టి ఒట్టుడు పుణ్యాత్ములారా శ్రీరంగని బయలకు రండి ధర్మాత్ములారా
వాళ్ళ పిల్లా జిల్లా గుడ్డు గోదా సల్లంగా ఉండాలని దీవించరా బసవన్న. ఘనమైన పూజ సుఖాల పర్వతము దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే గచ్చల్లా రావి గడికి పొట్టల్లా నీ కోసం గమ్మడంలో చతోటి కలవటారం దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే. కోనాల ఎల్లమ్మ జాతర శివ సత్తుల సింధులాటలు కోగరాజుల దుంకులాటలు తెలంగాణ బతుకమ్మ పండుగ ఆడపడుచుల వైభోగాలు ఉయ్యాల అని ఊళ్ళోకొచ్చేటప్పుడు వాడే పాటలు ఏవి తెలంగాణ బతుకమ్మ పండుగ ఆడపడుచుల వైభోగాలు ఉయ్యాల అని ఊళ్ళోకొచ్చేటప్పుడు వాడే పాటలు ఏవి అసై తులా తులా అసై అసై తులా తులా అసై అసై తులా తులా అసై తులా అసై అసై తులా అసై తులా ఉసనలంకి దోసరదిన్ ఉసనలంకి దోసరదిన్ కలపాస్కి దోసరదిన్ కలపాస్కి దోసరదిన్ అసై తులా హిందూ ముస్లిం అసేన్ హుసేన్ పీరి దాదా వారం రోజులు దూరా నరువులు ఒకటే పీరు తొరి మసీదు తుంగుత సుడై అలైలా 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 ఒకటే పీరు తొరి మసీదు ఒకటే పీరు తొరి మసీదు ఒకటే పీరు తొరి మసీదు ఒకటే పీరు తొరి మసీదు అసై తులా హిందూ ముస్లిం భాయి భాయి అసేన్ హుసేన్ పీరి దాదా వారం రోజులు దూరా నరువులు ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. కాకులు గద్దలు కావురు అంటే కమ్మని పాటలు మరిసిపోతామా పల్లె తల్లిని నమ్ముకుందాము ఆటలు పాటలు ఆడుకుందామా నిజంగా మన భారతీయ సంస్కృతిని మన పల్లెల్లో జరుపుకునే పండుగను కన్నుల విందుగా చూపించినటువంటి ఈ చిన్నారులను ఆశీర్వదించాలంటే అందరం తప్పనిసరిగా చప్పట్లతో వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా పల్లెల్లో ఉన్నటువంటి మన పండుగ వాతావరణాన్ని ఈ కళ్ళ ముందు ఈ వేదిక పైన చూడడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. రోజు టీవీల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నటువంటి మా బోలే షావలి అన్న వెంకీ మంకన్నల మనసు దోచుకున్నటువంటి ఈ చిన్నారులను ఆశీర్వదించడానికి వారు వేదికపైకి వచ్చి అభినందిస్తామని చెప్పారు. కాబట్టి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజమౌళి అన్నను కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
పాయసం తీసుకొని వెళ్ళిపోతాం. మాస్టర్ మాస్టర్ ప్లీజ్ మీరు రండి, మీరు తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఏ పేరు మీద? రమేష్. ఒకసారి రమేష్కి గట్టిగా క్లాప్స్ అండి. నిజంగా మాకు అంటే సేమ్ నాది ఇదే కాలేజ్, నేను ఇక్కడే చదువుకున్నాను, ఇదే యూనివర్సిటీ. డిగ్రీ వరకు అరోరా, జస్ట్ రోడ్ అవతల. డిగ్రీ తర్వాత కేయూ, తర్వాత ఇదే ఎస్డిఎల్సిలో ఫస్ట్ డిప్లొమా మిమిక్రీ అని ఒక కోర్స్ పెట్టారు. అందులో ఫస్ట్ బ్యాచ్లో టాపర్ ఆఫ్ ది స్టూడెంట్. నేను ఫస్ట్ టాపర్ని డిప్లొమా మిమిక్రీలో. డిప్లొమా మిమిక్రీలో నేను ఫస్ట్ వచ్చిన తర్వాత నేరళ్ళ వేణుమాధవ్ గారి చేతుల మీదుగా ప్రశంసలు అంటే నేను గోల్డ్ మెడల్ తీసుకున్నానండి ఇదే ఎస్డిఎల్సిలో. తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి, చాలా జాబ్స్ వచ్చాయి. అవన్నీ వదులుకొని కేవలం కళ కోసమే బ్రతికాను. ఎన్నో గవర్నమెంట్ సింగరేజ్ జాబ్ వచ్చినా సరే వదులుకున్నాను కేవలం కళ కోసమే. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నేను చదువుకున్న స్టేజ్ పైన అంటే ఇక్కడే నేను విద్యావంతునయ్యాను, ఇక్కడే డిప్లొమా మిమిక్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. సో నేను నా కాలేజీలో అంటే ఇక్కడ నుంచి నేను లెర్నింగ్ అయిన నేను కొంతమందికి అంటే నాలాగే కష్టపడే వాళ్ళకి కొంతమందికి చేయూతనిద్దామనేసి ఈవెన్ మన వరంగల్ వాళ్ళని నా టీంలో ఇప్పుడు మాస్ జాతర ఎంతమంది చూస్తున్నారండి? మాస్ జాతరలో టిల్లు మన భూపాలపల్లి, శ్రీకాంత్ వచ్చేసి మన మేడారం, మహేష్ వచ్చేసి ఇక్కడే వరంగల్. సో మన పిల్లల్ని ఎక్కువగా నేను తీసుకున్నాను ఎందుకంటే మన వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించాలని. సో ఈ టీంలో కూడా మేము ఇప్పుడు అనౌన్స్ నేను కాదు అన్న చేస్తాడు. నీకు నచ్చింది కదా. నమస్కారం అండి, అందరికీ నమస్తే. కాకతీయ వరంగల్ కళా ముద్దు బిడ్డలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కళాభివందనాలతో దివంగత కీర్తిశేషులు గొప్పవాళ్ళు సారంగపానన్న, శంకరన్న నడయాడినటువంటి ఈ జానపద నేలకు నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం మోకరిల్లి నమస్కరిస్తున్నా. వాళ్ళ అడుగుజాడల్లోనే వాళ్ళ ఆశయాల్లోనే వాళ్ళని చూసి వాళ్ళు చేసిన క్యాసెట్లలో పాటలు విని డ్యాన్సులు చేసేటోళ్ళం, ఆ పాటలు నేర్చుకుంటోళ్ళం. మేము కూడా అట్నే చేయాలని చెప్పి అప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యాం. ఇప్పుడు ఇదే గడ్డ మీద ఇక్కడ వరంగల్ గడ్డ మీద కాకతీయ గడ్డ మీద ఇక్కడ నిలబడి మీ అందరి ముందు కళాకారులుగా ఒక చిన్న కళాకారుల నుంచి ఎంతో కొంత పేరు తెచ్చుకొని మీ అందరికి కూడా వినోదాన్ని అందించేటువంటి ఆ అదృష్టం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ మీ బోలేశావలి. ఈ సందర్భంగా ఇందాక వెంకీ మంకన్న మేము ఇద్దరం ఇటీవల ఒక అద్భుతమైన పాట చేసిండు శివుడి పాట. శివ 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 శివుడో జగమంటే జంగముడో జాడ జిక్కని దేవుడో యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కడో ఇక్కడైనా ఒక్కడైనా ఒక్కడో శివ 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 శివుడో జగమంటే జంగముడో జాడ జిక్కని దేవుడో యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కడో. థ్యాంక్ యూ. ఈ రకంగా శివుడి పాటతో నా మ్యూజిక్ డైరెక్షన్లో నేను స్వయంగా పాట రాసిన తర్వాత మరి ఈ పాట ఎక్కడ తీస్తాడో ఏందో అనుకున్నా వెంకీ మంకి. అందుకే భగవంతుడు మంచి విజయాలు ఇస్తాడు ఈ మధ్యలో. మంచి జెమినీ ఛానల్లో కానీ ఇటీవల పెద్ద ఆఫీస్ పెట్టి ఆ జెమినీ ఛానల్లో ఉన్నటువంటి ఆ కామెడీ షోలో ఎంతోమంది కొత్త కళాకారులకు ఆయన అంటే ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ కళాకారులకు ఆయన అందరికి అవకాశం ఇచ్చిండు. ఇక్కడే చదువుకున్నాడట. సాలదా ఈ యొక్క కాకతీయ కళా జాతరలో ఇలాంటి కళాకారుడు ఎంతోమంది కళాకారుల్ని ప్రోత్సహిస్తాడు. అది చాలు కదా. ఇట్లా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించేటువంటి క్రమంలో ఉంటే మన కాకతీయ మన వరంగల్ ఎక్కడో ఉంటుంది. ఇంకా మన దేశంలోనే మంచి పేరు కాస్తంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జానపదం అనేది ఇవాళ మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో ఎంత మరి ఫేమస్ అయిందో, యూట్యూబ్ కళాకారులందరికీ ఎంత అన్నం పెడుతుందో, యూట్యూబ్ ద్వారా మీ అందరికీ ఎంత వినోదాన్ని అందిస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటి జానపద కళ పుట్టింది అంటే ఎక్కడో కాడు మన కాకతీయ నుంచి అటువంటి జానపదం పుట్టి ఎంతోమందికి అన్నం పెట్టి ఇవాళ ఇంత వైభవంగా కొనసాగుతుందంటే యాక్చువల్లీ మాకు ఆల్రెడీ అందరు అనుకుంటుంటారు ఎందుకు మీకు అంటే మంచి సినిమాలు ఉన్నాయి, టీవీ షోస్ ఉన్నాయి, మళ్ళీ యూట్యూబ్కి ఎందుకు వచ్చారని చాలామంది అనుకుంటారు. ఎందుకు వచ్చామంటే ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని మేము యూట్యూబ్కి వచ్చామండి. అండ్ ఈవెన్ మా అన్న చెప్పినట్టుగా అన్న నాకు సాంగ్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఎక్కడ తీస్తావు నాన్న ఇంత మంచిగా వచ్చింది అని అంటే
నేను ఎక్కడ కూడా వెనకాడలేదండి. F3 శివుడు సాంగ్ అని ఉంటుంది. F3 యూట్యూబ్లో F3 శివయ్య సాంగ్ లేదా శివుడు సాంగ్ ఉంటుంది. నేను అన్నా ఏది లేదు అసలు, ఎక్కడ మనం కాంప్రమైజ్ లేదు కాశీకి వెళ్దాం అనేసి ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు అందరినీ ప్రతి ఒక్క కళాకారులు విమానంలో తీసుకొని పోయి విమానం తీసుకొచ్చిండు. అందరికి కూడా అంటే చిన్న చిన్న ఆర్టిస్ట్ కూడా విమానం ఎక్కాలని ఒక కళ ఉంటుంది కదండి. చిన్న మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరికీ విమానం. హెయిర్ డ్రెస్సర్ వరకు కేవలం మాకు విమానం ఛార్జీలే 3.5 లక్షలైంది. అయినా సరే నేను వెనకాడలేదు. అది నా ఛానల్, నేనే ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా చిన్నాళ్ళు చాలా బాగా చేశారు. నాకు వీళ్ళిద్దరు, అరే కొంచెం ముందు రా నాన్న, నువ్వు మీరిద్దరు వీళ్ళిద్దరు ఈ చిన్నారులకు సెంటర్ నీ పేరేంటన్నా? శ్వేత. నీ పేరేంటరా? సంజన. ఓకే, ఇప్పుడు బోలే అన్న మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్లో, నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా నా ఛానల్లో ఇప్పుడు బోనాల సాంగ్, అతిపెద్ద బోనాల సాంగ్ మళ్ళీ V6ని మైమర్పించే విధంగా మేము ముందుకు వస్తున్నాం. అందులో వీళ్ళందరికీ నేను ఛాన్స్ ఇస్తున్నాను. అండ్ ఇంత మంచి కొరియోగ్రాఫర్ చేసినారా అండ్ డార్లింగ్ దా బ్రదర్, సూపర్. తమ్ముడు రాజమౌళి అద్భుతమైన కళాకారుడు. సూపర్ చూడాలి ఒక్క ముక్క. చాలా వరకు మనం ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, అక్కడ ఏదో పాటలు వేసుకుంటాం, ఎగుడుతారు అందరూ, సప్పట్లు కొడతారు. ఆ సప్పట్లతోటే ఎండు కాకుండా ఆ సప్పట్లు ఎప్పటికి కూడా ఇంకా ముందు ముందు కూడా మనం అదే సప్పట్లు కంటిన్యూ కావడానికి ఇలాంటి పాటలు ప్రోత్సహిస్తే బాగుంటుంది. అలాగే అదేవిధంగా మా ఊరు నుంచి కూడా నేను మన కాకతీయ వరంగల్ అంటే మనకు గుర్తొచ్చే దేవతలు ఎవరు? వన దేవతలు మేడారం, సమ్మక్క, సారక్క. పుట్టు బుదారం, మెట్టు మేడారం, గుట్టల్లో పుట్టిన గుడి మేడారం, జారు జారు బండ జంపన్న వాగులో ఉయ్యాలలు. థ్యాంక్ యూ, సూపర్. అలాంటి పుట్టు బుదారం పాట మీరందరూ విన్నారు. ఈసారి మరి ఎంతో వైభవంగా ఆ పాట హిట్ అయింది. మొట్టమొదటి పాట ఆమె తార, శివతార ఇక్కడే ఉంది పాడిన. మా ఊరు నుంచి ఆమెకు నేను అవకాశం ఇచ్చాను. స్టేజ్ మీదకి రండి అమ్మా. చాలా అద్భుతమైన కళాకారిణి. ఆమె గొంతు విని ఈ పాట అవకాశం ఇస్తే ఇవాళ అదే పాట పెద్ద హిట్ అయింది. అలాంటి మన కాకతీయ కళ్ళ జాతరకి మీ టీం అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఇంత అందరు కళాకారులను పరిచయం చేసేటువంటి వేదిక కాబట్టి నేను కూడా చాలామందికి ప్రోత్సహించాను, చాలామందితో ఎన్నో పాటలు పాడించాను. మీ అందరూ తెలుసు, బతుకమ్మ బోనాలు V6 కోలో కోలో కోల్ అనే పాట, ఢిల్యం బల్యం పురుగలు బెల్లం తర్వాచన యాపకొమ్మలు చేసెను గానం, డోలమ్మ డోలు డోలు బోనాల పండుగ వచ్చింది డోలు డోలు చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్టం తెలుగుతాంటే దీపం ఎర్ర మట్టి విడుసలే ఎత్తగరాదు పల్లె పల్లె బాబులంత ఎత్తెను పోను ఢిల్యం బల్యం. ఇట్లా ఎన్నో పాటలు మీకు నేను అందించాను. ఆ భగవంతుడు అమ్మవారు నాకు ఎంతో కరుణించి బిగ్ బాస్లో కూడా అవకాశం ఇప్పించి మీ కళాబిడ్డను, మీ ఓరుగల్లు కళాబిడ్డను ఇంత మంచి పేరు తెచ్చినందుకు చాలా గర్వపడుతూ, మీరు నాకు అందించినటువంటి విజయానికి చాలా ఆనందపడుతూ మీ అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఆ విధంగా ఇంకొక అన్నను గుర్తు చేయాలి. వరంగల్ ఒక్కటే ముక్క కోడిబాయ్, అదే ఇప్పుడు అక్కడికి వస్తున్నాం కరెక్ట్. మా వరంగల్ సీనన్నను గుర్తు చేసుకోవాలి. వరంగల్ సీనన్న కూడా నాకు ఇన్స్పిరేషన్, మా సీనియర్ ఆయనే. మా వరంగల్ సీనన్న పాట నేను ఆయన గురించి చెప్తున్నా, మీరు వచ్చి పిలిచారు. సీనన్న మీ పాట కోడి పాట పాడి నేను ఎంతో పేరు తెచ్చుకున్నా. కాకపోతే చిన్న చిన్న అక్కడక్కడ తమ్ముడు ఒక 2-3 చోట్ల తప్పులు అన్న, దయచేసి ఆ చిన్న తప్పులు మన్నించాలి. ఎందుకంటే ఆ ఫ్లోలో కొట్టుకుపోతా ఉంటుంది. కొన్ని వందల ప్లేస్లో వాడి పేరు తెచ్చుకున్న ఆ పాట నేను కోడిబాయనే లచ్చి కోడిబాయనేనా. ఆయన ముందర పాడడానికి కొంచెం భయంగానే ఉన్నది. ఆయన గొంతెత్తితే మీ అరుగుర్రాలు అంటే శంకరన్న సారంగపాణి దగ్గర ఆయన పాడేటప్పుడు నేను మీ లెక్కన అట్లా కూర్చొని ప్రోగ్రాం చూస్తుంది. అట్లాంటి సీనన్న మా హైదరాబాద్కి వస్తే ఆయన మేము బంగారం లెక్క చూసుకుంటాం. ఆయన అంతా మాకు ఇష్టం సీనన్న అంటే.
అన్న మీ వరంగల్ గడ్డ మీదకి వచ్చి మీ పక్కన ఇట్లా నిలబడ్డందుకు చాలా హ్యాపీగా ఉంది. మన ఉమ్మడి మన మన- మన వచ్చితే నేను మానుకోట్ల పుట్టినా మీరు వరంగల్లో పుట్టిరు కాబట్టి మీ వరంగల్ ఎందుకన్నా అంటే మన వరంగల్ ఒకప్పుడు ఇప్పుడు మాది జిల్లా మైబాద్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నా మన వరంగలే మన కాకతీయ. సరే ఒక పల్లవి మీ 6 గుర్రాలు ఒక పని చేద్దాం కొంచెం శృతి సారీ మారుస్తున్నా కదా కీబోర్డ్ ప్లేయర్ ఏమనుకోవద్దు. ఏయ్, మీ 6 గుర్రాలు సారీ మీ 6 గుర్రాలు కదా కోడి బాయనే లచ్చి కోడి బాయనే నా నా ఏయ్! కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా కొన్ని తిన్నోని గిల్లు కూలిపోతదే కొన్ని తిన్నోని గిల్లు కాలిపోతదే కోడి బాయనే లచ్చి కోడి బాయనేనా కొన్ని తిన్నోని గిల్లు కూలిపోతదే కొన్ని తిన్నోని గిల్లు కాలిపోతదే కొడంటే కోడి కాదు కొట్టడంత పొట్ట కోడి కోడి తిన్నోని గిల్లు కొల్లాలు కాదు పక్క మసీదు కాదు అల్లన్న గుడి కాదు కందులు కొట్టే పంట కాదు చిన్నకి చెరువు గాను తొక్కుడు బండ గాను పేరాల పెట్టె గాను పెట్ట తింటే గాను లల్లాయి నింప గాను లయప్ప చెట్టు గాను కోడి వాయనే లచ్చి కోడి వాయనే నా కోడి రీతి కోడి ఇల్లు ఊడిపోతదే నా కోడి రీతి కోడి ఇల్లు కాలిపోతదే కోడి కుప్పలన్నీ పొల్లు పొల్లు మెక్కు పుంజు మంది కళ్ళాలు బుక్కి మస్తు పరిచిన పుంజు లకాని పుంజు ఓ బంగారి పుంజు పంచ జుట్టు కోడి పుంజు పంజాల కోడి పుంజు మా ఊరి వాడలల్ల కూత పెట్టి లేపే పుంజు చల్ లడాయి పుంజు కాదు బడాయి పుంజు కాదు రాజులు మెచ్చిన పుంజు రామ సక్కాని పుంజు పల్లాటి కోడి పుంజు పంజాల కోడి పుంజు అట్లాంటి కోడి పుంజు అంటే ఆయన లిరిక్స్ అన్న 1-2 చోట్ల చిన్న చిన్నవి ఉంటాయి మీరు ఇక్కడ నిలబడితే నాకు పాడబుద్ధి కాదు భయం అవుతుంది ఆయన కాలి కచ్చే కడితే చెంగు చెంగు నెగరే పుంజు పుంజంటే పుంజు కాదు కందులూరి కోడి పుంజు జొన్న లేని రాజ్యం పోయి జొన్నలు తెచ్చ కోడి పుంజు కందు లేని రాజ్యం పోయి కందులు తెచ్చ కోడి పుంజు మా మంచి కోడి పుంజు మిద్దెలెక్కి కోయగలదు డాబాలెక్కి కోయగలదు బిల్డింగ్లెక్కి కోయగలదు చా మా కోడిని బట్టి నొల్ల ఇళ్ళల్లో బీరి ఎల్లా కళ్ళల్ల మన్ను పొయ్య వాళ్ళ దినాలు గాను వాళ్ళ వారాలు గాను వారాము ఎత్తకుండా వాళ్ళ పేరు మాయా మళ్ళా పోషమ్మ తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు పొలగానికమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు అన్న తాళంలో పాడతా ఏమనుకోవద్దు పోషమ్మ తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు పొలగానికమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు ఏమంది సౌతి కంట్లో సౌతి అనే మాట అబ్బాయి ఏం వాడినా దండం పెడతా అంటే అట్లాంటి పదాలు కూడా ఏమన్నా నవ్వేది మా ఊళ్ళో అయితే చిన్నప్పుడు ఏమంది సౌతి కంట్లో పడ్డదో నా కోడి పుంజు మతారయాడు మాయమాయ కోడి పుంజు మరి ఏదొక్కుంటే ఇడిసి పెడతాన తిట్టు చాల్ ఆ కోడిని బట్టి నోడు బలబాల గూలిపోను ధనికలు వీకి నొల్ల దౌడాలు వాసిపోను కంకెడు కాళ్ళు దాన్ని తిన్నోడు గాలిపోను చాల్ కోడి బాగానే లచ్చే కోడి బాగానేనా కోడికి నోడి వాళ్ళు కూలిపోయేనా కోడి బాగానే లచ్చి కోడి బాగానేనా కోడి ఇల్లు కూలిపోయేనా కోడి నోడి ఇల్లు గాలిపోయేనా కోడి నోడి ఇల్లు కూలిపోయేనా కోడి నోడి ఇల్లు గాలిపోయేనా. థ్యాంక్ యూ అన్న ఈ పాట పాడి చాలా పెద్ద పేరు మంచి పేరు ఎక్కడ పోయినా కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నా అన్నకి ఈ సందర్భంగా నా కళ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తర్వాత చాలా మంది కళాకారులు పిల్లలు ఎందుకంటే మేము కూడా పాడటానికి రాలే ఎక్కువ చూడటానికే వచ్చినాం కళా జాతర వైభవాన్ని. థ్యాంక్ యూ. వెంకీ నీకు చిన్నోడా అంటాడు సారీ నన్ను పెద్దోడా అంటాడు కాంబినేషన్ చిన్నోడా పెద్దోడా అని పెట్టుకున్నాం. ఈసారి బోనాల పాట పెద్దతోనే చేస్తాడు. కాకతీయ కళ్ళ జాతరకి నువ్వు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొని ఆ బోనాల పాట మొదలుపెట్టు. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చిండు థ్యాంక్స్. ఓకే నిజంగా బోనాల పాటకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిండు. తర్వాత ఇందులో తారకు కూడా ఎటువంటి తారకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నీకు అవకాశం ఇచ్చిండు నీకు కూడా అడ్వాన్స్ ఇస్తాడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.